హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి సహజీవనం అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోత్స్న అత్తింటి వారి పద్ధతులు నచ్చక భర్త శ్యామ్ కూడా తనకి సపోర్ట్ చేయకపోవడంతో అత్తవారింట్లో గొడవ పడి బామ్మ దగ్గరికి వచ్చేస్తుంది. జ్యోత్స్న శ్యామ్తో పరిచయం, కాలేజీ రోజులు గుర్తు చేసుకుంటుంది. పిక్నిక్లో అనుకోకుండా కలిసిన శ్యామ్ని మర్చిపోలేకపోతుంది జ్యోత్స్న ఫ్రెండ్స్ శ్యామ్ వివరాలు కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక్కడి నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. చక్రపాణి 2 వారాల నుంచి మాధవి కంటికి కనిపించకపోవటంతో నీరసపడిపోయాడు. తన మీద బాగా కోపం వచ్చిందని తెలిసిపోయింది. నీ అంత చేతకాని వాడివి బావా అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది అన్నట్టుగా ఉంది మాధవి ధోరణి. పాపం ఆడపిల్ల, ఏదో సాయం చేయమని కోరారు, ఆ మాత్రం చేయకపోవడం తన తప్పే. ఈ మాత్రం సాయం చేయకపోతే తనని చేతకాని వేడి కింద చెత్తకడతారు. చక్రపాణి సీరియస్గా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నించడం ప్రారంభించాడు. అనుకున్న తర్వాత అతనికి ఆరా తీయటానికి ఏమంత పెద్ద కష్టం అనిపించలేదు. అతని రూమ్మేట్ అన్న ఇంజనీరింగ్ స్టూడెంట్. అతని ద్వారా ఇంజనీరింగ్ కాలేజీ వాళ్లలో నాగార్జున సాగర్ వెళ్లిన వాళ్ళని ఆరా తీశాడు. సుబ్బారావు అనే అతను ఈ లేడీ స్టూడెంట్స్ గురించి చెప్పాడు. వాళ్ళు తనతో మాట్లాడారని చెప్పాడు. చాలా సరదాగా ఆ రోజు గడిచింది అన్నాడు. జ్యోత్స్న పోలికలు కూడా చెప్పాడు. చక్రపాణి సుబ్బారావుని యగాదిగా చూశాడు. మాధవి చెప్పిన లక్షణాలున్నాయి. చక్రపాణికి తను విజయం సాధించానని తెలిసేసరికి చాలా ఉత్సాహం వచ్చేసింది. అందులో జ్యోత్స్న అనే అమ్మాయి అతని కోసం మళ్ళీ చూడాలని, మాట్లాడాలని ఎలా ఆరాటపడుతుందో చెప్పేశాడు. నిజంగానా? సుబ్బారావు నిశ్చేష్టుడవుతూ అన్నాడు. నిజంగానే అన్నాడతను. నేనప్పుడే అనుకున్నాను, ఆ ప్రయాణంలో నాకేదో ఊహించలేని అనుభవం ఎదురవుతుందని. ఇద్దరూ కలిసి కాఫీ తాగారు. జ్యోత్స్నని చూస్తావా అని అడిగాడు. చక్రపాణి చూడకుండా ఉండగలనా అన్నాడు సుబ్బారావు. ఆ అమ్మాయి తన కోసం అంత తప్పిస్తున్నప్పుడు అతని చూపులు శూన్యంలో చిక్కడిపోయినట్టున్నాయి. అక్కడ అతని కళ్ళకి ఏవో సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి. చక్రపాణి వెళ్లి మాధవికి ఫోన్ చేశాడు. మాధవి, అతను హుషారుగా పిలిచాడు. ఏమిటి? చదువుకుంటూ లేచి వచ్చిన మాధవి విసుగ్గా అడిగింది. నాకు ఫోన్ చేయవద్దని, నాతో మాట్లాడవద్దని నీకెన్నిసార్లు చెప్పాను కసురుకుంటూ అంది. ఆగు, చిరాకు పడకు, అతను కనిపించాడు అన్నాడు. ఎవరతను? అతనే, మీ జ్యోత్స్న కళ్ళల్లో రాకుమారుడు, ఇంజనీరింగ్ స్టూడెంట్. ఏమిటి? ఫోన్ పెట్టేయాలనుకుంటున్న మాధవి ఆగి గట్టిగా అడిగింది. అతను కనిపించాడు, నేను కనుక్కున్నాను అరిచినట్టే అన్నాడు. నిజంగానా? మాధవి కూడా అరిచింది. నిజంగానే. ఎవరతను? ఎక్కడుంటాడు? ఇక్కడే ఉన్నాడు, మేం కలిసి కాఫీ తాగుతున్నాం. నేను వచ్చి ఫోన్ చేస్తున్నాను. జ్యోత్స్న అతనికి కూడా గుర్తుందట. నిజంగానా? మై గాడ్, ఒక్క నిమిషం ఉండవా? ఉండు, లైన్లో ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ ఫోన్ పెట్టేసి గదిలోకి పరిగెత్తి చదువుకుంటున్న సరితని, పల్లవిని అతను తెలిసాడు రండే అని లాక్కు వచ్చి వాళ్ల వెంటే శాంత, ఆశ కూడా లేచి వచ్చారు. అందరూ మాధవి మాట్లాడుతుంటే చెవులు ఫోన్ దగ్గర పెట్టి, బావా, అతన్ని ఒక్కసారి ఫోన్ దగ్గరికి రమ్మనవు అంది. అలాగే, ఇప్పుడే పిలుస్తాను అంటూ వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత, ఇదిగో మాట్లాడు అని చక్రపాణి మాధవికి చెప్పి ఫోను సుబ్బారావు చేతికిచ్చాడు. హలో అంది మాధవి. హలో, నమస్కారం జ్యోత్స్న గారు, ఎంతో పరిచయం ఉన్నట్టే అన్నాడు. మాధవి కొంగుచాటు చేసుకుని నవ్వింది. నేను జ్యోత్స్నని కాదండి, దాని ఫ్రెండ్ని, మాధవిని. చక్రపాణి మా బావ. సుబ్బారావు నాలుక కొరుక్కున్నాడు. అలాగా, మీ గొంతు అలాగే ఉంది అన్నాడు సర్దుకుంటూ. మా జ్యోత్స్న గొంతు కూడా మీకు గుర్తుందన్నమాట. నేను ఒక్క క్షణం కూడా మర్చిపోయలేకపోయానంటే నమ్మండి, అతను కలల్లో చూస్తున్నట్టుగా అన్నాడు. ఆ ప్రయాణం నా జీవిత గమ్యాన్నే మార్చేసింది. మా జ్యోత్స్నకి కూడా అలాగే ఉంది. మనం సాయంత్రం మీట్ అవుతామా? సంతోషంగా ఒప్పుకుంటాను. ఎక్కడ చెప్పండి? ఎక్కడా? అతను చక్రపాణిని సలహా అడిగినట్టు అన్నాడు. అతడు చెప్పిన తర్వాత ఫోన్లో, ఇక్కడే మీట్ అవుదాం, సరిగ్గా 4 గంటలకి అంటూ ఆ హోటల్ పేరు చెప్పాడు. ఓకే అంది మాధవి. రావటం మర్చిపోవద్దని చెప్పవే అంది సరిత రహస్యంగా. మాధవి చెప్పింది. నోనో, మర్చిపోను అన్నాడతను. థ్యాంక్ యూ అంది మాధవి. ఉంటాను, జ్యోత్స్నని అడిగానని చెప్పండి. ఆమెని చూసే క్షణం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పండి అన్నాడు. మాధవి బాప్రే అన్నట్టు చూసింది. మాధవి ఫోన్ పెట్టేసింది. జ్యోత్స్నని ఆ హోటల్కి తీసుకువెళ్లటం ఎలాగే అంది ఆశ. నేను చెబుతానుగా అంది సరిత. ఏం చెప్తావ్? నా పెళ్లి సెటిల్ అయిందని, ఉత్తరం వచ్చిందని చెప్తాను. పార్టీ అంటాను. రాకుండా ఎలా ఉంటుంది? అక్కడ అతన్ని చూడగానే మన మీద కోపం పటాపంచలు అయిపోతుంది అంది సరిత. అందరూ తిరిగి వచ్చారు.
జ్యోత్స్న అప్పుడే గదిలోకి వచ్చింది. మాధవి, ఆశ, పల్లవి అందరూ సరితకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పసాగారు. సరిత థ్యాంక్ యూ అంటుంది. మాకు పార్టీ కావాలి అంది ఆశ. ఓకే అంది సరిత. జ్యోత్స్నకి ఇదేం అర్థం కాలేదు. కొద్దిసేపు అయిన తర్వాత సరిత జ్యోత్స్న దగ్గరికి వచ్చింది. జ్యోత్స్న, నువ్వు నన్ను కంగ్రాచ్యులేట్ చేయవా అంది. దేనికి? నా పెళ్లి సెటిల్ అయింది, నాన్న ట్రంకాల్ చేసి చెప్పారు. నిజంగానా? కంగ్రాచ్యులేషన్స్ అంది జ్యోత్స్న. జ్యోత్స్న, మా మీద నీకింకా కోపం పోలేదా? కోపం అనేవరన్నారు? నువ్వే ఏదో తమాషాకి జోక్ ప్లే చేస్తే నువ్వు ఇంత బాధపడాలా? నాకు అంత బాధ కలిగించింది మరి. మేము క్షమార్పణ కోరాంగా, ఇంకెందుకు కోపం? కోపమా? నేనది అప్పుడే మర్చిపోయాను. మీరే నన్ను తప్పుకొని తిరుగుతున్నారు. నిజం, నేను 2 రోజుల పాటు సీరియస్గా ఉన్నమాట నిజమే. మీరేమో నాకన్నా సీరియస్గా అయిపోయారు. నిజం చెప్పండి, ఒక్కరైనా నన్ను పలకరించారా? నువ్వు పలకరిస్తావేమోనని మేం చూస్తున్నాం. నేను అదే పని చేస్తున్నాను. అందరూ తెల్లబోయారు. సాయంత్రం 6 హోటల్కి వచ్చారు. దోవలో అంది సరిత. నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఏమిటది? అంది జ్యోత్స్న. చూస్తావుగా, చూడబోతూ అడగటం దేనికి? ఏమిటో ఆ సస్పెన్స్? చంపక చెప్పరాదు. మళ్ళీ నా మీద ఏదైనా జోక్ ప్లే చేస్తున్నారా? అనుమానంగా చూస్తూ సీరియస్గా అడిగింది. నో, జన్మలో నీ మీద ఇంకెప్పుడు జోక్స్ ప్లే చేయం. చక్రపాణి హోటల్ బయటనే ఎదురయ్యాడు. అతను వచ్చాడా అని రహస్యంగా అడిగింది మాధవి. చక్రపాణి తల ఊపాడు. నమస్కారం చక్రపాణి గారు, మీ మేలు మరవలేం అంది సరిత ఎంతో మర్యాదగా నమస్కరిస్తూ. చక్రపాణికి చాలా సంతోషం కలిగింది. ఏనాడూ లేంది అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. మీకోసం ఆ మాత్రం కష్టపడకపోతే ఎలాలేండి అన్నాడు. జ్యోత్స్న అర్థం కానట్టు చూస్తోంది. అందరూ ఫ్యామిలీ రూంలో కూర్చున్నారు. చక్రపాణి బయటికి వెళ్లాడు. సరిత, ఆశ, పల్లవి, మాధవి, శాంత బిగబట్టి చూస్తున్నారు. జ్యోత్స్న మామూలుగానే ఉంది. రండి రండి, చక్రపాణి ఎంతో మన్ననగా పిలుస్తూ లోపలికి వచ్చాడు. అతను వస్తుంటే సరిత, మాధవి, ఆశ, పల్లవి లేచి నిలబడ్డారు. చక్రపాణి వెనకే ఒకతను వచ్చాడు. అతను పొడుగ్గా ఉన్నమాట వాస్తవమే. తెల్లటి బట్టలు వేసుకున్నమాట నిజమే. కానీ నల్లగా ఉన్నాడు. మెల్లకన్ను ఉంది. వస్తూనే అందరికీ నమస్కారం చేశాడు. అతన్ని చూడగానే సరిత, పల్లవి, మాధవి, ఆశ నిటారుగా అయ్యారు. అతను దగ్గరికి వచ్చాడు. ఇతను సుబ్బారావు. మీరు పాత పరిచయస్తులే అనుకుంటాను. నాగార్జున సాగర్లో కలిశారు కదూ? జ్యోత్స్నకి పరిచయం చేస్తూ అన్నాడు చక్రపాణి. జ్యోత్స్న అర్థం కానట్టుగా చూస్తూ నమస్కరించింది. ఆ రోజు నేను మర్చిపోలేను అన్నాడు సుబ్బారావు. చక్రపాణి మిగతా వాళ్ళని చూపిస్తూ పేర్లు చెప్పాడు. అందరూ నీరసపడిపోయారు. ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటూ టిఫిన్ తినసాగారు. జ్యోత్స్నతో మాట్లాడటానికి అతను మెలికలు తిరిగిపోతున్నాడు. మీకు నేను గుర్తుండటం నా అదృష్టం అంటూ మొదలుపెట్టాడు. జ్యోత్స్న అతని వైపు చిరాగ్గా చూస్తోంది. మీకు నేనంటే ఇష్టం ఏర్పడిందని చక్రపాణి చెప్పగానే జ్యోత్స్న మాధవి వాళ్ళ వైపు చూసింది. వెలవెలబోతున్న వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఏదో అయిందని తెలుస్తూనే ఉంది. మాధవి కంగారుగా గుమ్మం వైపు వెళ్తూ బావా ఇలారా అంటూ పిలిచింది. చక్రపాణి లేచి వెళ్లాడు. మాధవి ఇతను కానే కాదు అని చెప్పింది. అరే అదేమిటి, అతను నాగార్జున సాగర్ వచ్చానని అన్నాడే అన్నాడు. ఆ రోజు 100 మంది వచ్చారు. మా ప్రాణం తీశావు నువ్వు. ఇప్పుడెలా? తెలిసిందంటే జ్యోత్స్న మమ్మల్ని చంపేస్తుంది. ఆ సుబ్బారావుని త్వరగా జ్యోత్స్న దగ్గర నుంచి బయటికి తీసుకుపో అంది. చక్రపాణి, మాధవి లోపలికి వచ్చారు. చక్రపాణి ఎంత ప్రయత్నించినా జ్యోత్స్న దగ్గర నుంచి సుబ్బారావు లేవలేదు. మైకంలో ఉన్నట్టు పదే పదే చెబుతూనే ఉన్నాడు. మీ అమ్మగారికి సీరియస్గా ఉందిట, హాస్పిటల్లో చేర్పించారట, మీ ఫ్రెండ్ అక్కడికి రమ్మని ఫోన్ చేశాడు అన్నాడు చక్రపాణి. సుబ్బారావు బలవంతంగా లేచాడు. జ్యోత్స్నని వదిలి వెళ్ళలేక వెళ్ళాడు. మనం మళ్ళీ కలుద్దాం అన్నాడు సుబ్బారావు. అతను వెళ్ళిపోగానే జ్యోత్స్న లేస్తూ అడిగింది. ఏమిటే మీ జోక్? ఏం చేద్దామనుకున్నారసలు అంది కోపంగా. సరిత చేతులు పట్టుకుంటే పల్లవి జరిగిందంతా చెప్పేసింది. జ్యోత్స్న తెల్లబోతున్నట్టుగా చూస్తోంది. నిజం జ్యోత్స్న గారు అన్నాడు చక్రపాణి. సరిత అంది. జ్యోత్స్న, ఆ రోజున అలా జోక్ చేసి నిన్ను బాధ పెట్టినందుకు శిక్షగా మా అంతట మేమే అతన్ని వెతికి నిజంగా నిన్ను చూసేలా చేయాలని ఈ విశ్వ ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం అంతా కలిసి రాలేదు అంది నొచ్చుకుంటున్నట్టుగా. ఏమిటే సరిత, ఏమిటిదంతా? మీరు నా ప్రాణ స్నేహితులు కాదా? మనసులో దాపరికం లేకుండా చెప్పేశాను, అంతేకాని ఇక అతని ధ్యాసతోనే నేను అన్నీ మానేసి అహర్నిశలు కూర్చుంటున్నాననుకుంటున్నారా? కొంతమందిని చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, పరిచయం చేసుకుంటే బాగుండనిపిస్తుంది. కొంతమందిని చూస్తే చూసిన జ్ఞాపకం కూడా లేనట్టే మర్చిపోతాం. జస్ట్ అంతే.
దీనికి మీరింత ఘోరమైన ప్రయత్నాలు చేస్తున్నారని నాకు తెలియదే. ఇంజనీరింగ్ కాలేజీ గోడల మీద వ్రాయించారా? చక్రపాణి గారిని, మాధవికి తిట్టి. అయితే పాపం ఈ సుబ్బారావు. మై గాడ్! జ్యోత్స్న ఒక్కసారి విరగబడి నవ్వసాగింది. జ్యోత్స్న ముఖంలో ఎప్పటిలా నవ్వు హుషారు చూసిన తన అందరి ప్రాణాలు తేలికగా అనిపించాయి. అమ్మయ్యా అనుకున్నారు. పాపం సుబ్బారావు అంటూ అతని మీద జాలిపడ్డారు. అవే కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకున్నారు. జ్యోత్స్న సెలవులు ఇచ్చేసిన తర్వాత మయూరపురం వచ్చి వారం రోజులు పైగా అవుతోంది. ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోగానే స్నేహితురాళ్లంతా ఒకరి క్షేమం తెలుపుకుంటూ ఒకరికి ఉత్తరాలు వ్రాసుకున్నారు. జ్యోత్స్నకి సెలవులు ఇచ్చి ఇంటికి రాగానే ఎప్పుడు ఒక 10 రోజులు బాగానే ఉంటుంది. బామ్మ చేసే గారాబం, ఆవిడ చెప్పే ఇరుగు పొరుగు పరామర్శ, కబుర్లు, ఆ హడావుడితో ఆనందంగానే ఉంటుంది. తర్వాత కాలం గడవదు, తోచదు. ఒక్కోసారి ఆలోచిస్తే ఈ పల్లెటూరులో బామ్మ ఇన్ని సంవత్సరాలు ఎలా గడిపిందోనని ఆశ్చర్యపడుతూ ఉంటుంది. ప్రతిసారి అయితే ఎలాగో అలా సెలవులు గడిపేస్తూ కాలేజీ తెరిచే రోజు కోసం ఎదురు చూస్తూ గడిపేది. ఈసారి అది కూడా లేదు. ఈసారి సెలవులకి వచ్చిన 2వ రోజుకే వరమ్మగారు మనవరాలు తలంటి పోసుకున్న జుట్టు చిక్కు తీసేటప్పుడు ఖచ్చితంగా చెప్పేసింది. బుజ్జి, ఇదిగో చదువుకున్నదేదో చాలు. చదువు అనేది అఖండ సముద్రం అనుకో, దానికి అంతులు అనేదే కనుక్కోలేం. ఈ వేసవిలో నీ పెళ్లి చేయటం ఖాయం. నేను జోగారావు గారికి చెబుతాను. ఆయన ఎరుకలో మంచి సంబంధాలు 4-5 ఉన్నాయట. అన్ని వివరాలు సేకరించే ఉంచాను. నువ్వు ఆ స్థితిగతులు అన్నీ వివరంగా చూసుకో. నీకు నచ్చిన సంబంధం ఖాయం చేస్తాను అంది. పో బామ్మ, ఎప్పుడు ఇదేనా? చిరుకోపంగా అంది జ్యోత్స్న. వరమ్మగారు మనవరాలి గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుంది. ఒక్క నిమిషం అరవిచ్చిన మొగ్గలా ఉన్న మనవరాలి ముఖాన్ని తదేకంగా చూసింది. తర్వాత మెల్లని స్వరంతో అంది. బుజ్జి, కన్నెపిల్ల జీవితం అపురూపమైన నగలాంటిది. దానికి సమర్థుడైన వాడి అండాదండా చాలా అవసరం. ఈ ప్రకృతిలో ఋతువుల్ని చూడు. ప్రతిదానికి ఒక నిర్ణీత సమయం లాంటిది ఉంటుంది. మనిషి జీవితం కూడా అంతే. ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసుకి జరిగిపోవాలి. ఇలా పెళ్ళో అని గోలు పెట్టాలనుకున్న దానివి నాకసలు చదివెందుకు చెప్పించావు బామ్మ? ఆవిడ విస్తుపోయినట్టుగా చూసింది. అదేమిటే, చదువుకు పెళ్లికి సంబంధం ఏమిటి? చదువుకుంటే పెళ్లి చేసుకోకూడదని ఎక్కడైనా ఉందా? చదువు నీ తెలివితేటలకి పదును పెడుతుందనుకున్నాను. నువ్వు ఇంకా చక్కటి నేర్పుతో సరైన నిర్ణయాలు తీసుకుని జీవితం సుఖమయం చేసుకుంటావని ఆశపడ్డాను. నీ పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా క్రమశిక్షణతో పెంచడానికి సాయం పడుతుందని అనుకున్నాను. అబ్బా, ఎంతసేపు పెళ్ళి పిల్లలు, ఇంకో మాట లేదు. ఆడదాని జీవితం అంటేనే పెళ్లి పిల్లలు కదా. ఎవరు చెప్పారు బామ్మ? జరిగిన తరాలు చెప్పాయి. రాబోయే తరాలు చెప్పబోతున్నాయి. నాన్సెన్స్. రాబోయే తరాలు వేరే చరిత్ర చెప్పబోతున్నాయి. బామ్మ, మీకు పెళ్ళే సర్వస్వం, మాకు కాదు. మీకేం కావాలే మరి? జీవితంలో స్వేచ్ఛ కావాలి. పెళ్లి అనేది శృంఖరాలు కాకూడదు. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ఇన్నాళ్ళు ఆడదాని పెళ్లికి ప్రాధాన్యత ఇచ్చి మిగతా వాటిని తిరస్కరించారు. జీవితాన్ని అమాయకంగా, మూర్ఖత్వంగా వంట ఇంటికే కుదించుకున్నారు. పెళ్లి పేరుతో స్వాతంత్రమనే రెక్కలు కత్తిరించనిచ్చేవారు. ఇప్పుడు ఆ రోజులు మారాయి బామ్మ. నేనుగా ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకోవాలి. నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవటానికి, చేసుకోకుండా ఉండటానికి నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు కావాలి. నేనేదైనా జాబ్లో చేరితే నా జీవితం అందులో లీనం చేసుకోవాలి అనుకుంటున్నాననుకో, ఆ మాట ఎత్తకుండా ఉండగలిగే శక్తి నాకుండాలి. ఈ లోకం నన్ను కూడా ఒక వ్యక్తిగా గుర్తించాలి. ఒకరి భార్యగానో, మరొకరి కోడలిగానో, ఇంకొకరి కూతురుగానో కానే కాదు. అర్థమైందా? బామ్మ తల్లోంచి జుట్టు తీసుకుని తనే జడ అల్లుకొని ఆ జడని వెనక్కి వేసుకుంటూ అంది. చూడు బామ్మ, నాకు పెళ్లి చేయాలని నువ్వెందుకు అనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నీ దృష్టిలో అది ఒక ముచ్చట కాదు, నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యత. నేను పెళ్లికి వ్యతిరేకిని ఏమీ కాదు. నాకు పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారినిగా ఉండాలని కూడా ఏమీ లేదు. పెళ్లి అంటే జీవితంలో సుఖ సంతోషాలకి ఆలంబన లాంటిది. దీన్ని జాగ్రత్తగా ఆలోచించి మనకి నచ్చిన వ్యక్తిని కాదు, అవతల వ్యక్తికి కూడా మనం నచ్చామనే నమ్మకం కలిగిన తర్వాతనే చేసుకోవాలి. చాలామంది ఏదో ఒక పెళ్లిలే అని చేసుకుంటారు. తర్వాత జీవితాంతం అంతా అది వదిలించుకోలేక, భరించలేక నానా అవస్థ పడతారు. మనం ఏ పని చేసినా అది మనకి శాంతిని, సుఖాన్ని చేకూర్చి పెట్టేదిగా ఉండాలి. కాబట్టి నా పెళ్లి విషయంలో నన్ను తొందర పెట్టవద్దు, దయించి ప్లీజ్. జ్యోత్స్న ఖచ్చితంగా అనేసి జడ వెనక్కి వేసుకుని అక్కడున్న టేప్ రికార్డర్ చేతిలోకి తీసుకుని వెళ్ళిపోయింది.
మెట్లెక్కి పైకి పోతున్న జ్యోత్స్నని వరమ్మగారు రిప్పవాల్చడం మార్చిపోయినట్టుగా చూడసాగింది. ఆవిడ కళ్ళకి జ్యోత్స్న వింతగా కనిపిస్తోంది. ఈ జ్యోత్స్న తను ఎరిగిన జ్యోత్స్న కాదు. ఎన్ని మాటలు నేర్చింది. ఇంతవరకు ఏదైనా చెబితే శ్రద్ధగా వినేది, సరేనన్నట్టు తలూపేది, అంగీకరించేది. 2 ఏళ్లుగా జ్యోత్స్నలో మార్పు వచ్చింది. తను చెప్పింది వింటుంది, అందులో సందేహం లేదు. కానీ చెప్పిన వాటికి సమాధానంగా మరో 4 చెబుతుంది. తను జ్యోత్స్న చేత ఏదైనా ఒప్పించాలని చూస్తే అది ఒప్పుకోకపోవటమే కాకుండా ఆ నిర్ణయం సరైనది కాదు సుమా అన్నట్టు తన చేతనే ఒప్పిస్తుంది. ఆవిడ నిట్టూరుస్తూ అనుకుంది, ఏదైనా జ్యోత్స్నకి పెళ్లి త్వరగా చేయటమే ఉత్తమం. ఆవిడ అనుకుంటుండగానే జోగారావు గారు వచ్చారు. రండి రండి అంటూ ఆవిడ లేచి ఆయనని ఆహ్వానిస్తూ కుర్చీ జరిపింది. వరమ్మగారు, అమ్మాయి ఏమంది? ఏమైనా మాట్లాడారా? అన్నాడాయన. వరమ్మగారు దాదాపు సంవత్సరం నుంచి ఏదైనా మంచి సంబంధం చెప్పమని ఆయన్ని అడుగుతూనే ఉంది. మీ బుజ్జమ్మకేమిటమ్మా, ఒక్కగానొక్క పిల్ల, చదువులో సరస్వతి, డబ్బున్నది, ఎవరైనా ఇట్టే గంతేసి చేసుకుంటారు అన్నారాయన. అలా అనకండి. మేం నచ్చిన వాళ్ళు అనేకముండవచ్చు. మాకు నచ్చిన వాళ్ళు కావాలి. ఆ నచ్చిన వాళ్ళకి మేం నచ్చాలి కదా అంది ఆవిడ. అది కూడా సులభమేలేండి. వరమ్మగారి మనవరాలు అంటే ఎవరు కాదంటారు అన్నాడాయన. మొన్న ఈ మధ్యనే ఆయన ఒక సంబంధం చెప్పాడు. రంగనాథం గారని రిటైర్డ్ జడ్జి అట. ఆయన మనవడు, కుర్రాడు, మంచివాడు, బావుంటాడు, ముఖ్యంగా బుద్ధిమంతుడు. వరమ్మగారికి కావలసిన లక్షణాలున్న సంబంధం ఇది. ఆయన జ్యోత్స్నది ఫోటో కావాలని అడిగాడు. వరమ్మగారి ఇంట్లో ఉన్న ఫోటో ఇచ్చింది. జోగారావు గారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళని కలిసి ఆ ఫోటో ఇచ్చి వచ్చాడు. పిల్లవాడి తల్లి పిల్లని చూస్తామని కబురు చేసింది. మంచి రోజు కూడా చూశారు. ఈ మాట వినగానే జ్యోత్స్న గొంగలు పురుగులు పాకినట్టు చూసి, ఏమిటి, నాకు పెళ్లి చూపులా? నేనేమైనా సంతలో వస్తువునా అంది కంపరంగా. కాదే బుజ్జి, ఒకరిని ఒకరు చూడటం, మంచి చెడు సంప్రదించుకోవటం ఇది మన ఆచారం కదే అంది వరమ్మగారు. ఆ ఆచారం ఎప్పుడో ఎవరో కనిపెట్టారు. మనం పాటించాలని ఎక్కడుంది? మనం మార్చుకోకూడదా అంది జ్యోత్స్న. ఎలా మార్చాలంటావో చెప్పు. జ్యోత్స్న ఆలోచించింది. తనకసలు ఆ పెళ్లి ప్రసక్తే ఇప్పుడు నచ్చటం లేదు. నాకిప్పుడప్పుడే వద్దు బామ్మా, నా మాట విను. వరమ్మగారి ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపిస్తోంది. జ్యోత్స్న బామ్మ దగ్గరికి వచ్చి చెయ్యి అందుకుని తన చేతుల్లోకి తీసుకుంది. బామ్మ, పెళ్లి గురించి నువ్వు తొందర పెట్టకు. పెట్టావంటే అదేదో నీకోసం బలవంతంగా నేను తప్పనిసరిగా చేయాల్సి వస్తున్న పనిలా చిరాగ్గా ఉంటుంది. కాదే బుజ్జి, జోగారావు గారు చెప్పిన ఈ సంబంధం చాలా బావుంది. నేను కోరుకున్న అన్ని లక్షణాలు ఉన్నాయి. జడ్జి గారి మనవడట, చదువుకున్నాడట. చాలు బామ్మా చాలు. జడ్జి గారి మనవడా? ఊరు పేరు లేదన్నమాట. అదేమిటి, ఎందుకుండదు? ఉంటుందిలే బామ్మా, అందరికీ పేర్లుంటాయి. కానీ కొంతమంది మాత్రమే ఆ పేర్లకి విలువ ఇస్తారు. అది కాదే. ఇంకా నీ మాట ఏదీ వినను. నన్ను సలపకు, వెళ్ళు. జ్యోత్స్న బామ్మ చేయి పట్టుకుని గదిగుమ్మం దగ్గరికి తీసుకువెళ్ళి వదిలింది. బుజ్జి, నో నో నో, ఇంకేం వినను, ప్లీజ్. ఆవిడ వెళ్ళిపోయింది. జ్యోత్స్న నవ్వుకుంటూ వచ్చి మంచం మీద కూర్చుని పుస్తకం తీసుకుంది. ఆ సాయంత్రం భోజనం చేస్తున్నప్పుడు మళ్ళీ చెప్పబోయి, జడ్జి గారి మనవడు లేడు, అతను అన్నం నోట్లో పెట్టుకోబోతున్న జ్యోత్స్న ఆగింది. బామ్మ, నేను అన్నం తినాలా మానేయాలా? కోపంగా చూసింది. లేదులే, తిను అంది. ఆ విధంగా 2-3 సార్లు ఆ సంబంధం సంగతి ఎత్తబోయింది. కానీ జ్యోత్స్న వినలేదు. అసలు ఆ ప్రసంగమే రానియలేదు. అందుకే జోగారావు గారు వచ్చి అడిగేసరికి ఆవిడకి ఏం చెప్పాలో తోచలేదు. వరమ్మగారి ముఖం చూడగానే ఆయన సంగతి గ్రహించుకున్నారు. సరి, మీరింకా మారినట్టు లేదు, అవునా అన్నారు. అవునన్నట్టు చూసింది. అవతల మంచి కుటుంబం గల వాళ్లతో మాట, మనం కూడా ఒక మాట చెప్పేస్తే పోతుంది. మీకు నచ్చకపోతే పోనీయండి, అదే చెప్తాం. అన్నగారు, అమ్మాయి పెళ్లి చూపులు అంటే అస్సలు ఒప్పుకోవటం లేదండి అంది ఆవిడ. ఒప్పుకోవడం లేదా? ఎందుకని? అదంతా నచ్చదట. పోనీ ఆ అబ్బాయిని ఏదైనా వంకతో మీ ఇంటికి రప్పించగలరా? జ్యోత్స్న అక్కడికి వచ్చే ఏర్పాటు చూస్తాను. ఆయన తలగొక్కున్నాడు. అది చాలా కష్టం కదండి. మీరు తలుచుకుంటే చెయ్యని పనుందా? మీరు దూరపు బంధువులేనని చెబుతున్నారయ్యే. అవుననుకోండి, నా కోసం మీరు ఒక్క సాయం చేయక తప్పదు. మీ రుణం ఉంచుకోనులేండి. వరమ్మగారు అలాంటి మాటల్ని చాలా ఖచ్చితంగా అమలుపరుచుతుందని ఆయనకి తెలుసు. ఆవిడ ఎవరి చేత ఊరికే ఏ పని చేయించుకోదు. ఎవరేం చేసినా వారికి ఏదో విధంగా కృతజ్ఞతాభావంగా ముట్ట చెప్పాల్సిందే. ఆయన లేచారు. సరే, ప్రయత్నిస్తానులేండి అన్నాడు.
ఏదో మీ దయ వల్ల అమ్మాయికి మంచి సంబంధం దొరికితే మీ మేలు మర్చిపోలేను అంది. దానికేముందిలేండి, నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ పైన భగవంతుడి దయ, మీ మనవరాలి అదృష్టం. వస్తాను అన్నాడాయన. ఆవిడ వాకిటి గుమ్మం వరకు వచ్చి సాగనంపుతూ, మీరు తలుచుకుంటే తప్పకుండా నెరవేరుతుందిలేండి. అబ్బాయిని రప్పించే ఏర్పాటు చేయండి అంది. అమ్మాయి గారు, మీకు ఉత్తరం వచ్చింది అంటూ సుబ్బులు ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చింది. జ్యోత్స్న గదిలో మంచం మీద పడుకుని పుస్తకం చదువుకుంటోంది. ఉత్తరం చూడగానే లేచి కూర్చుంది. పుస్తకం పక్కన పెట్టి కవర్ చింపి చూసింది. పైన అందంగా స్పష్టంగా ఉన్న దస్తూరి. ఆ ఉత్తరం శాంతది అని జ్యోత్స్న కవర్ తెరవకుండానే అర్థమైంది. జ్యోత్స్న ఉత్తరం చదవసాగింది. చదువుతుండగా కనుబొమలు ముడిపడినాయి. క్రమంగా ముఖంలో కోపం, బాధ ఆవరించుకోసాగినాయి. శాంత అందులో ఇలా వ్రాసింది. ప్రియమైన జ్యోత్స్న, నువ్వెలా ఉన్నావు? నువ్వు రాసిన 4 ఉత్తరాలు అందినాయి. అక్కపోయిన బాధ నుండి మేమెవ్వరం కోలుకోలేదు. అమ్మా నాన్న ఇక అసలు కోరుకుంటారనే ఆశ కూడా పోయింది. బావ అయితే మరీ నువ్వు పిచ్చివాడైపోయాడు. నేనెరిగిన బావయేనా అని అనిపిస్తోంది. పిల్లలైతే నన్ను క్షణం వదలట్లేదు. పిన్ని, అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని ఒకటే ఏడుపు. వీళ్ళందర్నీ ఎలా సముదాయించాలో నాకు అర్థం కావటం లేదు. వదిన ఈ మూక అంతా ఇంట్లోంచి ఎప్పుడు పోతుంది అంటూ అందరం వినేలాగానే సనుగుతోంది. బావ ఉద్యోగానికి సెలవు పెట్టాడు. ఆయనని ఒక్కర్నీ వదిలవద్దని డాక్టర్లు చెప్పారు. బావని పిల్లల్ని చూస్తే జాలేస్తోంది. దేవుడు వాళ్ళని దారుణంగా ఎందుకలా శిక్షించాలి అనిపిస్తోంది. జ్యోత్స్న, నువ్వు అమ్మకి నాన్నకి వ్రాసిన ఉత్తరాలని చదివి వినిపించాను. నువ్వు వ్రాసిందే నిజం. వాళ్ళు అనుభవిస్తున్న ఈ దుఃఖం ఈ జన్మది కాదు, క్రితం జన్మదే అయి ఉండాలి. ఎందుకంటే ఈ జన్మలో నాకు తెలిసినంతవరకు అమ్మా నాన్న అందరికీ ఉపకారమే చేశారు, కానీ అపకారం చేయలేదు. జ్యోత్స్న, నీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం రాస్తున్నాను. అక్క పోయింది. బావకి మనస్థిమితం కావాలి. పిల్లలకి నా అనే అండ కావాలి. బావకి బాగా ఆస్తి ఉంది, డబ్బు ఉంది. ఎవరైనా పిల్లల్ని ఇస్తారు. అమ్మా నాన్న బావని నన్ను చేసుకోమని అంటున్నారు. మొట్టమొదట ఈ మాట వినగానే అదిరిపడ్డాను. మీకేమన్నా పిచ్చెక్కిందా అని అరిచాను. నా గొంతు కోయాలనుకుంటున్నారా అని ఏడ్చాను. నాకు నచ్చి చెప్పారు. పిల్లల ముఖం చూడమన్నారు. అక్క ప్రేమని జ్ఞాపకం చేసుకోమన్నారు. బావని ఈ స్థితిలో వదిలివేయటం భావ్యం కాదన్నారు. ఆయన్ని మనందరం గుండెల్లో దాచుకోవాలి అన్నారు. వయసులో పెద్ద తేడా లేదు, లేకపోతే ఈ మాట మా నోటి వెంట వచ్చేది కాదు అన్నారు. అక్క నీకోసం, నీ చదువు కోసం ఎంత సాయం చేసిందో గుర్తు తెచ్చుకోమన్నారు. ఆ రాత్రి బావ నన్ను పిలిచారు. శాంత, వాళ్ళు అన్నారని నువ్వు బాధపడవద్దు. ఈ మాట నేనే తెచ్చాను. ఈ పెళ్లి నా కోసం కాదు, పిల్లల కోసం. పిల్లలంటే మీ అక్కకి ఎంత ప్రాణమో నీకు తెలుసుగా. ఇంకే వ్యక్తి నా ఇంట్లో అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు మళ్ళీ పెళ్లి చేయకుండా మా వాళ్ళు వదలరు అన్నాడు. నా కళ్ళ ముందు అక్క దీనంగా నిలబడినట్టే అనిపించింది. శాంత, నా పిల్లల్ని అన్యాయం చేయకే అన్నట్టే ఉంది. జ్యోత్స్న, మీ అందరికీ నా విషయం తెలియంది అంటూ ఏమీ లేదు. నాన్నకి పక్షవాతం వచ్చి చాలా రోజులు అయ్యింది. అన్నయ్య మమ్మల్ని ఏమీ చూడడు. చిన్నప్పటి నుంచి అక్క తనే మా అవసరాలు కనిపెట్టి సాయం చేసేది. నేను ఇన్నాళ్ల నుంచి తిన్న అన్నం, కట్టుకున్న బట్టలు, చదువుకున్న చదువు అంతా అక్కదే. బావ అక్క మాటకి ఎదురు చెప్పేవాడు కాదు. ఆ ఇంట్లో పెత్తనం అంతా అక్కదే. అందుకే నేను ఏ లోటు తెలియకుండా పెరిగి పెద్దయ్యాను. అక్క ఎప్పుడు అనేది, శాంత, మనకి చేతనైన సాయం ఉంటే ఎదుటి వాళ్ళకి తప్పకుండా చేయాలి. లేకపోతే భగవంతుడు మనల్ని క్షమించడు. అక్క నిజంగా దేవత అనుకో. అమ్మ నాన్నల ఒత్తిడి కంటే బావ నిస్సహాయత్వం, బాధ నన్ను ఆలోచింపచేసినాయి. బావ చెప్పింది నిజమే. బావకి బాగా డబ్బుంది. బావకి ఇంకో పెళ్లి చేయకుండా ఉండరు. అక్క నన్ను ఎంత ప్రేమగా చూసేది. అక్క పిల్లల కోసం ఏదైనా చేయాల్సిన బాధ్యత నాకు లేదా అనిపించసాగింది. నాకెందుకో కానీ రాను రాను బావని పెళ్లి చేసుకుని బావకి పిల్లలకి ఊరట కల్పించడం నా కర్తవ్యం అనిపించింది. బావని పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను. ముహూర్తం నిర్ణయమైంది. వచ్చే 18వ తేదీ సోమవారం రాత్రి 8 గంటలకి పెళ్లి తిరుపతిలో. జ్యోత్స్న, అనుకోకుండా మీ అందరికంటే ముందుగా నా పెళ్ళైపోతోంది. మాధవికి, ఆశకి, పల్లవికి అందరికీ ఉత్తరాలు వ్రాశాను. మీరంతా వస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. జ్యోత్స్న, నేను పెళ్లి చేసుకుంటున్నాను అనే ఆనందం కంటే ఒక మంచి పని చేస్తున్నాననే సంతోషం ఎక్కువగా ఉంది. నువ్వు తప్పకుండా పెళ్లికి వస్తావు కదూ? నీ శాంత.
జ్యోత్స్న రెండోసారి ఆ ఉత్తరం చదవటం పూర్తి అవగానే పరపరా చింపి ముక్కలు చేసి లేచి వెళ్లి కిటికీలోంచి ఆ ముక్కల్ని గిరాటు కొట్టింది. గబగబా టేబుల్ దగ్గరికి వెళ్లి తెల్ల కాగితం తీసి దానిమీద పెన్తో డోంట్ బి ఎ ఫూల్, స్టాప్ ది మ్యారేజ్, ఐఎమ్ కమింగ్ అని వ్రాసి గబగబా మెట్లు దిగివచ్చి సుబ్బులు సుబ్బులు అని గావు కేకలు పెట్టి పిలిచింది. సుబ్బులు పరిగెత్తుకు వచ్చింది. ఈ టెలిగ్రామ్ తీసుకెళ్లి పోస్ట్ మాస్టర్ గారిని అర్జెంటుగా పంపమన్నానని చెప్పిరా అంది. ఏమిటే బుజ్జి, ఏమైంది? వరమ్మగారు కంగారుగా వచ్చింది. శాంత దగ్గర నుండి ఉత్తరం వచ్చింది బామ్మ. ఏం రాసిందే? జ్యోత్స్న జరిగిందంతా చెప్పింది. అది వింటుంటే వరమ్మగారి కళ్ళ నుంచి బొటబొటా నీళ్లు రాలినాయి. కొంగుతో తుడుచుకుంటూ ఆడపిల్లలంటే అలా ఉండాలి, 1000 ఏళ్లు చల్లగా బ్రతకాలి అంటూ దీవించింది. జ్యోత్స్న పెట్టెలో బట్టలు సర్దుతుంటే వరమ్మగారు పైకి వచ్చింది. ఏమిటే బుజ్జి, ఎక్కడికి ప్రయాణం? చిత్తూరు బామ్మ, శాంత దగ్గరికి. నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే ఏమవుతుంది? దాని జీవితం నాశనమవుతుంది. దాని బ్రెయిన్ని వాళ్ళందరూ కలిపి వాష్ చేసేశారు. అది ఏం చేస్తోందో దానికే తెలియటం లేదు. నువ్వు వెళ్ళినంత మాత్రాన దాని నిర్ణయం మారుతుందంటావా? మారినా మారకపోయినా వెళ్ళి గట్టిగా చెప్పటం నా ధర్మం. లేకపోతే మేము చెప్పుకునే స్నేహానికి అర్థమే లేదన్నమాట. నాకు అది చేస్తున్న దానిలో తప్పేమిటో అర్థం కావటం లేదు. నీకు అర్థం కాదులే, నన్ను చంపకు పెట్టెవేస్తూ అంది. బుజ్జి, జోగారావు గారింటికి వాళ్ళ బంధువుల అబ్బాయి వస్తున్నాడని చెప్పాను కదా. ఎవరు? ఆ జడ్జి గారి మనవడేనా? అవును, ఆ జడ్జి గారి మనవడే, కలెక్టర్ గారి కొడుకట కూడా. జ్యోత్స్న కనుబొమలెత్తి అలాగా అన్నట్టు చూసింది. నువ్వు ఊరు ప్రయాణం ఇప్పుడు పెట్టుకున్నావేమిటి? అతను వస్తుంటే నేనెందుకుండాలట? అతను నిన్ను చూస్తాడట. జ్యోత్స్న నిటారుగా అయింది. చురుగ్గా. అదా సంగతి? అస్పష్టంగా చూస్తూ అంది. నీ పెళ్లి చూపుల ప్రయత్నాలు మానవన్నమాట. వరమ్మగారికి కోపం వచ్చేసింది. ఏ ప్రయత్నాలు చేయకుండా ఆడపిల్లలకి పెళ్లిళ్ళు ఎలా కుదురుతాయే? నువ్వు చదువుకున్న దానివి, ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? పైనుంచి ఇదొక మాట, చదువుకి దీనికి సంబంధమేముంది చెప్పు? చాలా ఉంది, ఇప్పుడు తెలుస్తోంది. నీకు ఇలాంటి తలతిక్కతనం ఆ చదివే నేర్పింది. నిన్ను చదివించటం నాదే తప్పు. జ్యోత్స్న అప్రసన్నంగా చూస్తూ బామ్మ దగ్గరికి వచ్చింది. తలతిక్కతనం చదువు నేర్పలేదు బామ్మ, అదేదో నీ దగ్గర్నుంచి వచ్చింది. నా దగ్గర్నుంచా? అవును, నీ దగ్గర్నుంచే. నువ్వే చెప్పావుగా తాతయ్య పోయినప్పుడు మీ నాన్నన వచ్చి ఎంత రమ్మన్నా రాకుండా ఇక్కడే ఉన్నానని. ఆ మొండితనమే, ఆ నిర్భయత్వమే నాకు వచ్చిందనుకో. చాలే బామ్మ, నువ్వే చెబుతుంటావుగా మన ముఖాన వ్రాసి ఉన్న వ్రాత ఏదీ తప్పదని. నా పెళ్లి గురించి ఆ వ్రాతని నమ్మి నిశ్చింతగా కృష్ణారామ అంటూ కూర్చో. మా మంచి బామ్మ కదా, నేను శాంత దగ్గరికి వెళ్ళాలి, అది అర్జెంట్. నన్ను ప్రయాణం ఆపక చక్కగా దీవించి పంపు. జ్యోత్స్న ప్రయాణం ఆపుకోలేదు. వరమ్మగారి ప్రాణం ఊసురుమంది. నేను బుజ్జికి ఎక్కువ స్వాతంత్రం ఇచ్చి పాడు చేశాను. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే లాభం లేదు అనుకుంది. జోగారావు గారు మన్నాడు ఆ కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు. వరమ్మగారు అతన్ని కూర్చోపెట్టి మినప సున్నుండలు, కజ్జికాయలు, కారపూస పెట్టింది. అతని తల్లిదండ్రుల గురించి ఆరాలడిగింది. బంధుత్వాలు తిరగవేయగా ఆవిడ తల్లి తరపున బంధుత్వం కలిసింది. ఆవిడకి చెప్పలేనంత సంతోషం వేసింది. నీ పేరేమిటి నాయనా? అంది ఆప్యాయంగా. శ్యామ్ సుందరండి అన్నాడు. మీ నాన్నగారి పేరు? రంగనాథం గారు. మా అమ్మగారి పేరు జానకమ్మ గారు నవ్వుతూ చెప్పాడు. అతను ఇల్లంతా తిరిగి చూశాడు. పైన మేడ మీదకి తీసుకువెళ్లి జ్యోత్స్న గది చూపించింది. అక్కడ పుస్తకాల బీరువాలో పుస్తకాలు తీసి చూశాడు. ఒక్క క్షణం ఆ బీరువా మీద నవ్వుతూ 2 జడలతో ఉన్న జ్యోత్స్న ఫోటో చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆవిడ అల్మారా తెరిచి స్కూల్లో, కాలేజీలో జ్యోత్స్నకి వచ్చిన బహుమతుల్ని చూపించింది. కూర్చో నాయనా, కాఫీ తెస్తాను అంది. అతను మంచం మీద కూర్చున్నాడు. జోగారావు గారు అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. బామ్మగారు కిందకి కాఫీకి వెళ్ళింది. ఆవిడ కిందికి వెళ్ళగానే జోగారావు గారు అన్నాడు. చూసావుగా, ఆ అమ్మాయి ఆవిడ కంటికి దీపం అనుకో అన్నాడు. అతను మంచం మీద వెనక్కి వాలి దిండు మీద తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. అతనికి నాగార్జున సాగర్లో బోట్లో వెళ్తున్నట్లే అనిపిస్తోంది. అతని పక్కన జ్యోత్స్న నిలబడి ఉంది. సన్నని సుగంధపు పరిమళం. ఆ పరిమళం పేరేమిటో అతనికి తెలియదు. తెల్లటి సిల్క్ మీద ఆకుపచ్చ రెమ్మలతో గులాబీ కొమ్మలు పెయింట్ చేసి ఉన్న చీర, మెడలో ఒంటిపేట గొలుసు. ఆ అమ్మాయిని చూస్తే ఇంత డబ్బున్న అమ్మాయి అని ఎవరూ అనుకోరు. వారానికి 4 ఫోటోలు తెచ్చి పెళ్లి చూపులకి పదమంటూ తల్లి అలవాటు.
తల్లి మాటకి ఎదురు చెప్పటం అనేది ఆ భర్తకి, పిల్లలకి, నౌకర్లకి, కుక్కలకి ఎవ్వరికీ అలవాటు లేదు. అతను వెళ్ళేవాడు. వెళ్ళిన ప్రతిసారి ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు. తల్లికో తనకో ఎవరికో ఒకరికి నచ్చేవాళ్ళు కాదు. ఆ సంబంధం క్యాన్సల్ అయ్యేది. నా పెళ్లి అయ్యే లోపల ఇంతమంది చేత నేను తిట్లు తినాలో అనుకునేవాడు. ఈ పెళ్లి చూపుల తతంగం అతనికి ఇష్టం లేదు. కానీ తల్లి దానికి అంగీకరించదు. మన వంశమేమిటి? నువ్వు జడ్జి గారి మనవడివి, కలెక్టర్ గారి కొడుకువి. నీకు భార్యగా రావాలంటే రాబోయే అమ్మాయికి కొన్ని అర్హతలుండాలి. ఆ అర్హతలు అనేవి మనం స్వయంగా తెలుసుకోవాలి అనేది. ఓకే ఓకే అనేవాడతను. అతడు తల్లికి గారాల తనయుడు. అతను చిన్నప్పట్నుంచి తనకంటే ఎక్కువగా పనులు చేసే అలవాటు ఉంది. తల్లి ప్రతిసారి లాగానే ఆసారి కూడా 5-6 ఫోటోలు తెచ్చి అతని ముందు పడేసింది. అందులో ఒకటి తీసి పక్కన పడేస్తూ, ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయే అయినా వాళ్ళ వంశం పల్లెటూరిది. ఆ పల్లెటూరి చాదస్తాలు మనం పడలేం కాబట్టి ఆ సంబంధం చూడనవసరం లేదు అంది. శ్యామ్ సుందర్ అన్ని ఫోటోలతో పాటు తీసి పక్కన పడేసిన ఆ ఫోటో కూడా చూశాడు. ఆ ఫోటో వైపు చూడగానే అతని శరీరం ఒక్కసారి జల్లుమన్నట్టయింది. ఫోటోలో నుంచి జ్యోత్స్న నవ్వుతోంది. అతను క్షణం సేపు తనకి ఎదురుగా కూర్చుని ఉన్న తల్లి గురించి, మిగతా ఫోటోల గురించి మర్చిపోయాడు. నిజం చెప్పాలంటే తల్లి ఎదురుగా ఉండి ఏదో మాట్లాడుతుంటే ఆ విషయమే గమనించకుండా పరధ్యానంగా అయినా మొదటి క్షణం అదేనేమో. తల్లి జోగారావు గారికి ఆ ఫోటోలు ఇచ్చేయమని చెప్పింది. శ్యామ్ సుందర్ జ్యోత్స్న ఫోటో తప్ప మిగతావి అందరివి ఇచ్చేశాడు. ఆయన ఫోటోలు లెక్క చూసుకుని అతని వైపు చూస్తూ, ఆ ఫోటో ఏది అంటూ ఆరాగా చూశాడు. నా దగ్గర ఉందిలేండి అంటే, అలా బజారు వెళ్దాం రండి అంటూ ఆయన్ని హోటల్కి తీసుకెళ్లి జ్యోత్స్న వివరాలు అన్నీ అడిగాడు. నేను ఆ అమ్మాయిని చూస్తాను అన్నాడు. అలాగే తప్పకుండా అన్నాడాయన సంతోషంగా. చూడండి, నేను పెళ్లి చూపులకి రాను, మీ బంధువుగా వస్తాను. ఈ విషయం ఇప్పుడే మా అమ్మకి కూడా చెప్పవద్దు. ఆ అమ్మాయితో నేను మాట్లాడిన తర్వాత మీకు చెబుతాను, సరేనా? జోగారావు గారు అర్థమైందన్నట్టు తల ఆడించాడు. అతను స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తూ ఆ ఊరు వచ్చాడు. అతని రాకని వారం ముందే తెలియజేశాడు. అయినా అమ్మాయి ఇంట్లో లేదు. స్నేహితురాలి పెళ్ళట తిరుపతి వెళ్ళిందట. అతను జ్యోత్స్న గదిలో ఆ మంచం మీద ఒక్క నిమిషం పడుకుంటే ఎలాగో అనిపించింది. ఐ లైక్ యూ అంటూ తన మనసుని ఆ దిండుకి, ఆ మంచానికి, ఆ పుస్తకాలకి, ఆ గదికి చెప్పి జ్యోత్స్నకి తెలియజేయమని చెప్పాలనిపించింది. బామ్మగారు ఇంతలో కాఫీ తెచ్చింది. అతను లేచి కూర్చున్నాడు. జ్యోత్స్నకి నా చేతి కాఫీ అంటే ఎంత ఇష్టమో అంది ఆవిడ. అతను తాగి చూశాడు. నిజంగా చాలా బాగుంది. ఈ రోజు నుంచి నాకు కూడా అన్నాడు. అరగంట తర్వాత అతను వెళ్ళిపోయాడు. 3వ రోజున జ్యోత్స్న ఊరు నుంచి రానే వచ్చింది. రావటమే చాలా చిరాకుగా, కోపంగా ఉంది. పెళ్లి బాగా జరిగిందటే అని అడిగింది వారమ్మగారు. ఎందుకు జరగదు? బాగానే జరిగింది. వాళ్ళంతా పెళ్లి జరిపించడానికి కంకణం కట్టుకున్నారుగా. పోనీలే పాపం, మంచి పనే చేసింది. నీకు అలాగే అనిపిస్తుంది. ఇదిగో బామ్మ, ఇప్పుడే చెబుతున్నాను, అది మంచి పని చేసిందని నా దగ్గర ఎన్నడూ అనకు. నేను కల్లో కూడా అనుకోను. నేను చెప్తున్నాగా, అది ఈ పని ఎందుకు చేసిందో నాకు తెలుసు. అక్క కుటుంబాన్ని ఆదుకుంటున్నానని అనుకుంటోంది. కృతజ్ఞత చూపిస్తున్నాననుకుంటోంది. అదొక నిష. అది తగ్గగానే ఏడుస్తుంది. పోనీలేవే, నువ్వెందుకలా అంటావ్? భగవంతుడు చల్లగా చూస్తే ఆ అమ్మాయి సుఖంగానే ఉండాలి. ఉంటుంది. జ్యోత్స్న విసురుగా మెట్లెక్కి పైకి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత బామ్మ అని అరుస్తూ సుడిగాల్లా కిందికి వచ్చింది. ఏమిటి? అంది ఆవిడ. నా గదిలోకి ఎవరు వచ్చారు? ఏమైంది? నా పుస్తకాలన్నీ కదిలాయి. సర్టిఫికెట్లు, మెడల్లు చిందరవందరగా పెట్టారు. ఎవరు తీశారు? అవి నేనే తీశాను. నువ్వా? ఎందుకు? ఏం అవసరం వచ్చింది? అదా, ఆ అబ్బాయి వచ్చాడే బుజ్జి. ఏ అబ్బాయి? జడ్జిగారి మనవడు. వచ్చాడు. వస్తే నా గదిలోకి ఎందుకు తీసుకెళ్లావు? చూస్తానంటేను తీసుకెళ్లావు, అంతేనా? బామ్మ, పరాయి వాళ్ళు నా గదిలోకి రావటం నాకెంత మాత్రం ఇష్టం లేదని తెలిసి కూడా ఎందుకిలా చేశావు? అది కాదే బుజ్జి, ఆ అబ్బాయి ఏం చదివాడో తెలుసా? నాకనవసరం. నాకు తెలుసుకోవాలని లేదు. అతని ప్రసంగం నా దగ్గర ఎప్పుడూ తీసుకురాకు. జ్యోత్స్న అంటుండగానే జోగారావు గారు వచ్చారు. వరమ్మగారు, అబ్బాయి జ్యోత్స్న అంటే బాగా ఇష్టపడ్డాడు. అతనికేమీ అభ్యంతరం లేదట. ఏమని ఉత్తరం రాయమంటారు? వరమ్మగారు జ్యోత్స్న వైపు చూసింది. జ్యోత్స్న వెటకారంగా అంది. ఇష్టపడ్డాడు? అతను ఇష్టపడింది నన్ను చూసి కాదు, ఈ ఇంటిని చూసి.
మీరు చెప్పిన మా బామ్మ పేరిట ఉన్న ఆస్తిని చూసి, అందుకే నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఇష్టపడిపోయాడు. బుజ్జమ్మ, నువ్వు తొందరపడి మాట్లాడుతున్నావు. ఆ కుర్రాడు అలాంటి వాడు కాదు. అసలు ఇల్లరికం రావటం ఇష్టం లేదు. కానీ నేను నచ్చచెప్పి ఒప్పించేసరికి నా తాతలు దిగివచ్చారు. ఇల్లరికమా? భేష్, వ్యవహారం చాలా దూరం వచ్చిందన్నమాట. ఏం బామ్మ? జ్యోత్స్న ఆవిడ వైపు తిరిగింది. ముహూర్తం కూడా పెట్టించేశావా? ఆవిడ మాట్లాడలేదు. జ్యోత్స్న జోగారావు వైపు తిరిగింది. చూడండి, మీకు పెళ్లిళ్ళు చేయించడం అనేది ఒక పెద్ద వ్యాపారం అని నాకు బాగా తెలుసు. కానీ మీ వ్యాపారం నా దగ్గర సాగదు. నా పెళ్లి నేను చేసుకోగలను. మీరు నాకేం సంబంధాలు చూడనవసరం లేదు. జోగారావు గారికి కోపం వచ్చేసింది. ఇదిగో అమ్మాయి, నీకిష్టం లేకపోతే చెప్పేయ్. అంతేకాని అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. బామ్మగారు అడిగితేనే చెప్పాను. నా తప్పేం లేదు. వరమ్మగారు, వాళ్ళకేం రాయమంటారు చెప్పండి. జ్యోత్స్న తనే సమాధానం చెప్పింది. నేను చెప్తున్నాను, పెళ్లి కూతురికి ఇష్టం పడడం లేదని రాయండి. రాస్తాను. నాకేమన్నా భయమా? ఆ అబ్బాయికి ఆడపిల్ల దొరక్కనా? ఆయన వెళ్తూ జ్యోత్స్న వినాలని గట్టిగా సనిగారు. అసలు అలాంటి అబ్బాయికి భార్య అయ్యే అదృష్టం సామాన్యమైందా? ఎవరు ఏ బంగారు పూజ చేసుకుని ఎక్కడ ఎదురు చూస్తున్నారో? జ్యోత్స్న రోషంగా ఏదో అనబోతుంటే వరమ్మగారు ఆపి, ఇంకెందుకు మాట్లాడతావు? మాట్లాడకు. ఇష్టం లేదని వ్రాయమన్నావుగా, రాసేస్తాడు. చక్కని కుర్రాడు, ఎంత బుద్ధిమంతుడో. నా చేతి కాఫీ ఎంత బాగుందని మెచ్చుకున్నాడు. ఇంట్లో తిరుగుతుంటే చూడముచ్చటగా ఉన్నాడు. ఆ వినయం, ఆ అనుకువ ఇప్పటి మగపిల్లల్లో ఎక్కడా చూడం. జోగారావు అన్నది అక్షరాలా నిజమే. అతని కోసం ఆ అదృష్టవంతురాలు ఎక్కడ పూజలు చేస్తోందో. జ్యోత్స్న మూతి ముడిచి చూసి పైకి వెళ్ళిపోయింది. పైన గదిలోకి వచ్చి మంచం మీద అలసటగా కూర్చున్న జ్యోత్స్నకి పెద్ద ప్రమాదం తప్పినట్టుగా అయింది. తను రావటం ఆలస్యమైతే బామ్మ లగ్నం కూడా పెట్టించేసేదేమో. హమ్మయ్య, సమయానికి వచ్చి ఉరితాడుని తప్పించుకుంది. జ్యోత్స్న గుండెల నిండా గాలి పీల్చుకుంది. పెళ్లి కూతురుగా ఉన్న శాంత కళ్ళ ముందు మెదిలింది. ఆ బావ, పిల్లలు, వాళ్ళకి చాకిరీ తప్ప శాంత ఏం బావుకుంటుంది? జ్యోత్స్న నిట్టూర్చింది. నేను పెళ్లి చేసుకోబోయే అతను నాకు బాగా నచ్చాలి. అతని స్థితిగతులు కాదు నేను చూసేది, అతని వ్యక్తిత్వం నచ్చాలి. అతని కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి. అలాంటి అతను దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ దొరక్కపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను దృఢంగా అనుకుంది జ్యోత్స్న. జ్యోత్స్నకి కాలం మందకొడిగా నడుస్తున్నట్టుగా ఉంది. రిజల్ట్స్ వచ్చేసినాయి. అందరూ అనుకున్నట్టుగానే మొదటి శ్రేణిలో పాస్ అయ్యారు. రిజల్ట్స్ రాగానే ఒకరికొకరు సుదీర్ఘ ఉత్తరాలు రాసుకున్నారు. అనుకున్నది సాధించామనే తృప్తి, ఆనందం ఎంతో గర్వం కలిగించినాయి. హఠాత్తుగా జీవితంలో సందడి తగ్గిపోయినట్టయింది. ఉత్తరాల జోరు తగ్గిపోయింది. అందరూ తలో మూలా విసిరేసినట్టుగా ఎవరి ఊళ్ళలో వాళ్ళు ఉండిపోయారు. ఇంతవరకు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జట్టుగా కలిసి వచ్చారు. ఇప్పుడు ఎవరికి వారే విడిపోయినట్టుగా, ఒంటరితనం ప్రారంభమైనట్టుగా ఉంది. జ్యోత్స్నకి ఆ పల్లెటూరులో బొత్తిగా పొద్దుపోవటం లేదు. కొద్ది రోజులు గడిచేసరికి విసుగు కలగటం ప్రారంభమైంది. నేనేదైనా చేయాలి, ఇలా ఊరికే ఉండటం నా వల్ల కాదు అనుకోసాగింది. ఉద్యోగం చేయాలి అని ఎంతగానో ఉంది. బామ్మ దానికి అభ్యంతరం ఏమీ చెప్పటం లేదు. ముందు పెళ్లి చేసుకో, తర్వాత నీ ఇష్టం, నేనేమీ కాదనను అనేది. జ్యోత్స్నకి ఆవిడని బాధ పెట్టడం ఇష్టం ఉండేది కాదు. ఆశ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. తండ్రి గుండెపోటుతో పోయాడట. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, చిన్నవాళ్ళు. ఇంతవరకు వ్యాపారం ఉంది. అది బాగానే నడుస్తున్నట్లుగా ఉంది. తండ్రి పోగానే అది చెప్పలేని అప్పులతో చిల్లుల పడవ అని తేలిపోయింది. ఆశ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోందట. జ్యోత్స్న పైన డాబా మీద మంచం మీద పడుకొని సాయంత్రం వేళలో కమ్ముకుంటున్న కెంజాయ రంగు శోభలని తిలికిస్తోంది. మనసు విహంగంలా రకరకాల ఆలోచనల మధ్య నుంచి దూసుకుపోతోంది. ఇంతలో బామ్మగారు అక్కడికి వచ్చింది. ఆవిడ చేతిలో పాతకాలపు చందనపు పెట్టె ఉంది. ఆవిడ వచ్చి జ్యోత్స్న మంచం మీద కూర్చొని పెట్టె తెరుస్తూ, జ్యోత్స్న, ఎన్నాళ్ల నుంచో నీకీ కాగితాలు చూపించాలని ఎప్పటికప్పుడే హడావుడి. ఒక్కసారి వీటిని చూడు అంటూ వాటిని తీసి ఒక్కొక్కటి ఇవ్వసాగింది. ఏమిటి బామ్మ ఇవి? ఆస్తి తాలూకు దస్తావేజులు. మీ నాన్న పోగానే నా మరిది, కొడుకులు నా మీద ఆస్తి కోసం దావా వేశారు. కోర్టులో ఆ కేసులు గెలిచిన కాగితాలు కూడా ఉన్నాయి చూడు. ఈ పెట్టెలో కాగితాలని నా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటూ వచ్చాను. ఇవి నీకు అప్పగిస్తే నా భారం వదిలించుకుంటాను జ్యోత్స్న. నేను ఈ ఇంటికి 10 సంవత్సరాల పిల్లప్పుడు కాపురానికి వచ్చాను.
ఇప్పుడు ఆలోచిస్తే భగవంతుడు కేవలం ఈ ఆస్తికి నన్ను కాపలాదారుగా ఉండమని శాసించాడా అన్నట్టుగా నా జీవితం ముగిసింది. అది నీకు అప్పచెబుతున్నాను. జ్యోత్స్న పాత వాసనలు వస్తూ చిరగటానికి సిద్ధంగా ఉన్న ఆ కాగితాలని చూడటానికి ప్రయత్నిస్తుండగా ఆ కట్టెల మధ్యలో నుంచి ఫోటో ఒకటి జారి జ్యోత్స్న ఒడిలో పడింది. బోర్లాగా పడిన ఆ ఫోటోని తీసి చూసింది. ఒక క్షణం జ్యోత్స్న స్తంభించినట్టుగా అయిపోయింది. అంతవరకు కదులుతున్న ఆకులు నిశ్చలంగాను, వీస్తున్న గాలి కదలిక లేకుండా అయిపోయినట్టుగాను అనిపించింది. అందులో నుంచి సన్నటి మీసకట్టుతో అతను నవ్వుతున్నాడు. జ్యోత్స్న చెవుల్లో హే యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ గట్టిగా ప్రతిధ్వనించినట్టయింది. బామ్మ, ఈ ఫోటో ఎక్కడిది? ఇదెక్కడిది? అస్పష్టంగా అడిగింది. ఎక్కడిదేమిటే? జానకమ్మ గారి అబ్బాయిది. నీకు చూపించాలని తెప్పించాను. నువ్వసలు ఆ సంబంధమే కాదని అంటివి. ఆ పేరు చెబితేనే మండిపడితివి. ఒక్కసారి ఆ ఫోటో అయినా చూడవే అని ఎంత బతిమాలాడాను. జ్యోత్స్న ముఖం రక్తం లేనట్టుగా పాలిపోయింది. ఏమిటి? ఇతనా? తొట్రుపాటుగా కంగారుగా అడిగింది. అతనే. ఎంత మంచి కుర్రాడో తెలుసా? బంగారం లాంటి సంబంధం కాదన్నావు. అతనికి ఇంకో జడ్జి గారి మనవరాలితో సంబంధం ఖాయమైందట. జోగారావు గారు నిన్న చెప్పారు. ఏమిటో ప్రాప్తం ఉండొద్దు. నీకు ఎవరు ఎక్కడ రాసిపెట్టి ఉన్నారో మరి. ఆయన కోసం నేనెంత వెతకాలో. జ్యోత్స్నకి కళ్ళు గిర్రిన తిరిగిపోతున్నట్టయింది. ఒక్కసారి ముందుకు వంగి ఆవిడ భుజాలని గట్టిగా పట్టుకుని ఆ ఫోటో చూపిస్తూ, జానకమ్మ గారి కొడుకు ఇతనా బామ్మ? నాకు చెప్పలేదేం? నాకెందుకు చెప్పలేదు నువ్వు? జ్యోత్స్న ఆవేశం చూసి భయపడిపోయింది. అయ్యో రామా, నేను నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకుంటుంటేనే ఉన్నాను. నువ్వు నా మాట చొరనిచ్చావుటే. ఆ పేరు చెప్పగానే కళ్ళు తాగిన కోతిలా ఒకటే చిందులయ్యే. పెళ్లి చేసుకోను అని ఒకటే గోలయ్యే. ఆవిడ బాధగా ఫోటో వైపు చూసింది. కుర్రాడు చాలా మంచివాడని జోగారావు గారు ఎంత చెప్పారో. చివరికి నువ్వు అతనికి అలా ఉత్తరం రాయటంతో అది బెడిసిపోయింది. కానీ లేకపోతే మనకి అవ్వాల్సిన సంబంధం. అతను ఈ పాటికి మన నట్టింట తిరగాల్సిన కుర్రాడు. ఆవిడ కాగితాల కట్టలు తాడుతో బొత్తిగా కడుతూ, ఏమిటో ఎవరికి ఎక్కడ రాసిపెట్టి ఉన్నారో ఎవరో కదా. ఇంతకీ ఆ జడ్జి గారి మనవరాలు బంగారు పూలతో పూజ చేసి ఉంటుంది. అదృష్టవంతురాలు. బుజ్జి, ఒక్కోసారి అర్ధరాత్రి వేళ లేచి నిన్ను 4 తన్ని గదిలో పడేసి ఈ సంబంధం ఖాయం చేస్తున్నాను అని చెప్పాలన్నంత కోపం వచ్చేది. డబ్బు మనకి ఉంది. మన డబ్బుకి విలువ తెచ్చే కుర్రాడు అతను అనిపించింది. ఏమిటో నాకసలు నీ పెళ్లి చూసే అదృష్టం ఉందో లేదో సనుక్కుంటున్నట్టుగా అంటున్న ఆవిడ తన భుజం మీద ఒరిగిన మనవరాల్ని చేత్తో తడుతూ, బుజ్జి బుజ్జి, అయ్యో ఏమిటే బుజ్జి గాభరాగా పిలుస్తూ లేవబోయింది. జ్యోత్స్న ముందుకు పడబోతే గభాల్న భుజాల చుట్టు పట్టుకుని ఆపింది. ఇదిగో సూరి, ఒరేయ్ ఎక్కడ్రా? మరుక్షణం ఆవిడ పెట్టిన కేకలకి కిందనున్న పాలేరు, వంట చేసే అలివేలు అందరూ పరిగెత్తుకు వచ్చారు. 10 నిమిషాలకి జ్యోత్స్నకి మెలకువ వచ్చింది. నాకేమైంది బామ్మ? నీరసంగా అడిగింది. నేనేం చెప్పనే తల్లి, నువ్వే చెప్పాలి. మీరు ఎందుకో కాని ఫెయింట్ అయి పడిపోయారు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ నాడి చూస్తూ అన్నాడు. జ్యోత్స్నకి మెల్లగా అంతా గుర్తుకు వచ్చింది. పెద్ద ఆదుర్దా పడాల్సిందేమీ నాకు కనిపించడం లేదు. మీరు బాగా రెస్ట్ తీసుకోండి అన్నాడు డాక్టర్ మందులిస్తూ. డాక్టర్ గారు, అంతేనా? లేక నేను కంగారు పడుతున్నానని దాస్తున్నారా? నా దగ్గర ఏమీ దాచకండి. నేను దేనికి భయపడ్ను. అవసరం అనుకుంటే ఇప్పటికిప్పుడు హైదరాబాద్ తీసుకువెళ్తాను. వరమ్మగారు అంటుండగానే ఆవిడ కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలాయి. జ్యోత్స్నకి తన బామ్మని ఎంత ఆదుర్దా పెట్టిందో అర్థమైంది. చేయి చాచి ఆవిడ చేయి మీద ఆనిస్తూ నీరసంగా, బామ్మ కంగారు పడకు, కాస్త కళ్ళు తిరిగాయి అంతే అంది. ఆవిడ మనవరాలు వైపు చూసింది. జ్యోత్స్న నవ్వు తెచ్చుకుని నవ్వింది. నాకు కులాసాగానే ఉంది బామ్మ అంది. 15 గంటల తర్వాత అందరూ వెళ్ళిపోయారు. సుబ్బులు జ్యోత్స్న మంచం దగ్గర కూర్చొని జ్యోత్స్నకి కళ్ళు తిరగగానే బామ్మగారు చేసిన హడావుడి చెప్పింది. భుజమ్మగారు, నాకెంత భయం వేసిందంటే నేను వెళ్లేసరికి డాక్టర్ గారు స్నానం చేస్తున్నారు. త్వరగా వచ్చేయమని బాత్రూం తలుపు దడదడలాడించేశాను. వాళ్ళావిడ అట్లాగే పరిగెత్తుకు రమ్మంటావా? కాస్త ఆగు అంటూ తిట్టింది. కాళ్ళు లాగుతున్నాయా? నొక్కనా అంది. ఏమొద్దు సుబ్బులు, అతను వచ్చాడే. ఎవరతను? అదే జోగారావు గారు తీసుకువచ్చిన పెళ్ళికొడుకు. అతనా? ఆ అతను మన ఇంట్లో ఎంతసేపున్నాడు? అతనా అంటూ అతను వచ్చినప్పటినుంచి వెళ్లేవరికి జరిగిందంతా ఏకరువు పెట్టింది.
ఈ మంచం మీద కూర్చున్నాడా అంది జ్యోత్స్న. అవును బుజ్జమ్మగారు. ఇంతలో బామ్మగారు వస్తున్న చప్పుడయింది. అదుగో బామ్మగారు వస్తున్నారు. మిమ్మల్ని మాట్లాడిస్తున్నానని తెలిస్తే నన్ను చంపేస్తారు. మీరు పడుకోండి అంది. జ్యోత్స్న మాట్లాడకుండా పడుకుంది. ఆవిడ రాగానే సుబ్బులు నువ్వు అవతలికి వెళ్ళు అంది. సుబ్బులు గుమ్మం బయటకు వెళ్ళింది. బుజ్జి కాస్త లేచి కూర్చోమ్మా అంది. జ్యోత్స్న లేచి కూర్చుంది. ఆవిడ ఉప్పు మిరపకాయలు గుప్పిళ్లతో పట్టుకుని జ్యోత్స్న దిష్టి తీసింది. ఏమిటి బామ్మ ఈ చాదస్తం అంది జ్యోత్స్న. నా చాదస్తం భరించటం నీకు అలవాటేగా, మాట్లాడకు, పడుకో అంది. ఆవిడ వెళ్ళిపోయింది. జ్యోత్స్న పడుకుంది. సుబ్బులు కూడా కిందికి వెళ్ళిపోయింది. జ్యోత్స్న చెయ్యి మెల్లిగా దిండు కిందకి వెళ్ళింది. అక్కడ్నుంచి ఫోటో తీసి చాలాసేపు తదేకంగా ఆ ఫోటో వైపే చూసింది. జ్యోత్స్న శ్యామ్ సుందర్ల పెళ్లి ఎలా జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.